అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 300 కోట్ల పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సుమారుగా 1000 కోట్ల పైమాట ఉంది బిల్లుల విషయం. అందులో 300 కోట్ల వరకు పెండింగ్ బిల్లులను చెల్లించడానికే సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లుగా ఆర్థిక శాఖ అయితే ఆదేశాలు అయితే వచ్చాయండి. పెండింగ్ బిల్లు 300 కోట్లే. ఉద్యోగుల బిల్లుల చెల్లింపులపై సర్కార్ సీలింగ్. నెలకు కనిష్టంగా 1000 కోట్లు అయితే అవసరమవుతాయి. కానీ అన్ని బిల్లు కలిపి 300 కోట్లకు మించొద్దని ఆర్థిక శాఖ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో తమ బిల్లులను ఎప్పుడు చెల్లిస్తారంటూ నెలల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. పెండింగ్ బిల్లులను ఇప్పట్లో చెల్లించలేమని తేల్చేసింది. ఇక ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారి బిల్లుల చెల్లింపులపై సీలింగ్ విధించింది. ఒక్క నెలలో చెల్లించే బిల్లులు మొత్తం 300 కోట్లకు మించరాదని ఆర్థిక శాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇంతకు మించి ఒక్క పైసా చెల్లించిన ఆర్థిక శాఖపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిజానికి ఉద్యోగుల బిల్లుల చెల్లింపులకు నెలకు కనిష్టంగా తక్కువలో తక్కువ 1000 కోట్లు అవసరమవుతాయి. అంత మొత్తం చెల్లించేలాగా సీలింగ్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇప్పటికైతే ఇదే విధానాన్ని పాటించాలని ఆదేశించింది. నెలకు 300 కోట్ల పోను ఖజానాలో మిగిలిన సొమ్మును సంక్షేమ పథకాలకు మళ్లించాలని నిర్దేశించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కావాల్సి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు నిధులు సర్దాల్సి వస్తుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500కే సబ్సిడీ సిలిండర్, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి పథకాలకు విద్యుత్, ఆర్టీసీ, పౌర సరఫరాల శాఖలకు ప్రతి నెల నిధులు విడుదల చేయక తప్పడం లేదు. రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెంచుతామన్న సామాజిక పెన్షన్లు పథకాలను ప్రారంభించాల్సి అయితే ఉంది. వీటి అమలుకు నిధుల కొరత ఏర్పడుతుంది. ఇలాంటి ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ప్రభుత్వం ఉద్యోగుల బిల్లుల చెల్లింపులపై 300 కోట్ల సీలింగ్ పెట్టి మిగిలిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని నిర్ణయించింది. ఉద్యోగులకే 13,000 కోట్లు అయితే అవసరం. వివిధ పనులు, కాంట్రాక్ట్ బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు విషయాన్ని పక్కన పెడితే ఎంప్లాయీస్ మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించి బిల్లులే భారీ మొత్తంలో పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగుల పదవి విరమణ చేసిన తర్వాత చెల్లించే ఆర్థిక ప్రయోజనాలు ప్రస్తుతం కొలువులో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు 10,000 బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు అంచనా. వీటన్నిటిని చెల్లించాలంటే దాదాపుగా 8,000 కోట్లు అవసరమవుతుందని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఒక్క రిటైర్ అయిన వారి ఆర్థిక ప్రయోజనం చెల్లించడానికి 5,000 కోట్ల వరకు అవసరం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2027లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. దాంతో 2024 మార్చి 31 వరకు 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్లు అయితే లేవు. ఆ తర్వాత నుంచి పెద్ద ఎత్తున పదవి విరమణ చేస్తున్నారు. ఒక్క 2024 సంవత్సరంలోనే 7,995 మంది రిటైర్ అయ్యారు. నెలలు గడుస్తున్న వీరి బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటికే ఆర్థిక శాఖలో గుట్టలా పెరిగిపోయాయి. ఇక రిటైర్మెంట్ తర్వాత తమను ఇబ్బంది పెడుతున్నారని వారంతా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు.